క్రైస్తవ సహోదరులు అందరూ కూడా నర్సాపురం మరి సబ్ కలెక్టర్ గారి యొక్క కార్యాలయానికి రావడానికి ముఖ్యమైనటువంటి కారణం పెద్దిరెడ్డి ప్రసన్న కుమార్ అనేటటువంటి వ్యక్తి చేస్తున్న అరాచకాన్ని బట్టి. ఇది అరాచకమే. ఒక రకంగా క్రైస్తవ్యం మీద దాడి చేయడానికి పగడ్బందీగా వ్యూహాత్మకంగా కార్యాచరణ జరిపిస్తూ ఉన్నారు. దీని వెనకాల పెద్దిరెడ్డి ప్రసన్న కుమార్ అనేది కేవలం ఆటలో అరటిపండు. దీని వెనకాల పెద్ద తలకాయలు ఉన్నాయి. క్రైస్తవ్యాన్ని నాశనం చేయడానికి, ప్రార్థనా మందిరాల్ని ధ్వంసం చేయడానికి, పాస్టర్లని దారి కాసి కొట్టడానికి పాస్టర్ల యొక్క డేటాని కలెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే మా యొక్క భద్రత ప్రశ్నార్థకంగా ఉంది. మా ప్రార్థనా మందిరాల భద్రత ప్రశ్నార్థకంగా ఉంది. అసలు మా పక్షంగా వాయిస్ ఇచ్చే రాజకీయ నాయకుడే మాకు లేరండి. అంతేకాదు ఎక్కడ చూసినా క్రైస్తవ్యం మీద దాడి చేస్తున్నారు. అసలు క్రైస్తవులు ఈ దేశానికి చేసిన నష్టం ఏంటండి? ఏం చేశారు? మేము సేవ చేయడమా? మేము విద్యను ఈ దేశానికి అందించడమా? హాస్పిటల్ని ఈ దేశానికి అందించడమా మేము చేసిన తప్పు? ఆ రకంగా చూస్తే క్రిస్టియానిటీ ఈ భారతదేశానికి చేసినంత సేవ ఎవరూ చేయలేదు. అంటే సేవ చేసేవాళ్ళని మీరు దాడి చేస్తారా? సేవ చేసేవాళ్ళని లూటీ చేయాలని చూస్తారా? భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తారా? ఇదెక్కడి ప్రజాస్వామ్యం? ఎక్కడుంది భారతదేశంలో ప్రజాస్వామ్యం?